టీడీపీ నాయకులు తిరుపతి నుంచి శ్రీనివాస్ చౌదరి గారు మనతో డిబేట్ లో యాడ్ అయ్యారు. శ్రీనివాస్ చౌదరి గారి దగ్గరికి వెళదాం. నమస్తే అండి శ్రీనివాస్ చౌదరి గారు. నమస్కారం అమ్మా. శ్రీనివాస్ చౌదరి గారు, సమయం మాత్రం చాలా తక్కువగా కనబడుతోంది. అయితే ఇక్కడ 29 రాష్ట్రాల్లో పరిస్థితి ఒకెత్తు అయితే ఏపీలో పూర్తిగా భిన్నంగా కనబడుతోంది. ఎందుకంటే ఇటు లోక్సభ అసెంబ్లీకి ఒకే రోజు ఒకే విడతలో కూడా ఎన్నికలు జరిగే పరిస్థితి కనబడుతోంది. దీన్ని మరి టీడీపీ స్వాగతిస్తుందా? మొదట తెలుగుదేశం పార్టీ ఎన్నికల యుద్ధానికి ఆల్రెడీ సంసిద్ధం అయిపోయినాయమ్మా. ఈ రోజు 2019 ఎలక్షన్ వార్ వస్తుందని ముందే ఊహించి తెలుగుదేశం పార్టీ నాయకత్వం, క్యాడరు, కింది స్థాయి బూత్ లెవెల్లో ఎలక్షన్ మేనేజ్మెంట్, బూత్ లెవెల్ మేనేజ్మెంట్, పీపుల్స్ మేనేజ్మెంట్ మొత్తం కూడా పకడ్బందీగా ఎన్నికలకు సిద్ధంగా ఉన్నాం. ఎన్నికల యుద్ధాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. రెండు కోడికత్తి పార్టీ అయిన వైసీపీ పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో ఉందని మేము అనుకోవట్లా. ఎందుకంటే మహానుభావుడు ఆయనే మా బలం, ఆయనే మా బలహీనతం జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అమలు చేసిన పథకాలు దాదాపు 94 లక్షల మంది వృద్ధాప్య పింఛన్లు గాని, 10 లక్షల కొత్త ఇండ్లు గాని, అదేవిధంగా ఉన్నటువంటి నిరుద్యోగ భృతి గాని, ఈ రోజు వస్తున్న అనేక రైతు రుణమాఫీ విషయాలు గాని, ఎక్కడా కూడా దాదాపు 2 కోట్ల పైచిలకు ఓటర్లు మేము నేరుగా టచ్ చేసి ఎన్నికలు సంసిద్ధమయ్యాము. మళ్ళీ బాబు గారే రావాలి, మీరే రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ముందుకెళ్తున్నారు. ఈ రోజు పోలవరం విషయం గాని, పట్టిసీమల విషయం గాని, పురుషోత్తమ పట్ల విషయం గాని, అనేక నదుల అనుసంధాన విషయాలు గాని, రాష్ట్రానికి రావాల్సిన లోటు బడ్జెట్ గాని, రాజధాని నిర్మాణ విషయంలో గాని బీజేపీ నమ్మించి మోసం చేసింది. నమో పార్టీ నమ్మించి మోసం చేసింది. ఆ పార్టీని ఓడగొట్టడం కోసం దేశవ్యాప్తంగా 23 పార్టీలతో ఏకైకంగా మహాకూటమి ఏర్పాటు చేసి తెలుగుదేశం పార్టీని, మోడీని గుజరాత్ తరిమే వరకు నిద్రపడదు. దేశవ్యాప్తంగా ఉన్న బీజేపీ వ్యతిరేక పవనాలు, అది సర్జికల్ వార్ కావచ్చు, లేదంటే పుల్వామా గొడవలు కావచ్చు, రేపు రామ మందిరం సమస్య కావచ్చు, ఏదెత్తుకొచ్చినా ఎలక్షన్ ముందు పెడుతున్న బీజేపీ పార్టీ టక్కు టమార గజకర్ణ గోకర్ణ విద్యులంది ప్రజలందరూ చూసేశారు. ఈ బీజేపీ పాలన వ్యాక్కు, మోదీ పాలన వీక్ అని చెప్పి తెలుగుదేశం పార్టీ ఢిల్లీ గడ్డ మీద తెలుగువాడి పౌరుషాన్ని నిలబెట్టడం కోసం యావత్ భారతదేశంలో అన్ని పార్టీలు ఏకం చేస్తా ఉంది. అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో కూడా 120, 175 ఎమ్మెల్యేలు, 25 ఎంపీ సీట్లను ఏకదాటిగా గెలుచుకొని ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ బీజేపీ పార్టీకి బుద్ధి చెప్పాలి. లేకపోతే ఈ రోజు వ్యవస్థలు నాశనం చేసింది, బ్యాంకులు నాశనం చేసింది, రక్షణ వ్యవస్థలో రాఫెల్ కుంభకోణం తీసుకొచ్చి రక్షణ వ్యవస్థను నాశనం చేసింది. ఈ రోజు జనధన్ అకౌంట్ లో డబ్బులు ఇస్తానని చెప్పి, సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి, గంగ ప్రక్షాళన చేస్తానని చెప్పి, జీఎస్టీ పేరుతో ఈ రోజు వేలాది కోట్ల రూపాయలు పక్కదారి పిలుస్తూ ఆంధ్ర రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తా ఉందమ్మా. ఒక విషయం అండి, మనం పార్టీల్లో ఉన్న సమస్యల్లోకే లేదంటే పార్టీల ప్రచారంలోకి వెళ్ళొద్దు. ఒక్కసారి సమయం గురించి మనం ఆలోచిస్తే కనుక ఏప్రిల్ 11వ తేదీ వరకు ఖచ్చితంగా ఈ రోజు నుంచి 31 రోజుల సమయం కనబడుతోంది. నామినేషన్ దాఖలికి, నామినేషన్ విత్డ్రాల్కి 7 నుంచి 15 రోజులు మాత్రం సమయం పడుతుంది. ఆ తర్వాత ఏప్రిల్ 11న ఎప్పుడైతే పోలింగ్ అయిపోతుందో ఆ తర్వాత మే 23 వరకు దాదాపుగా 42 రోజులు వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. ఇటు 175 అసెంబ్లీ స్థానాలకు కానివ్వండి, 25 లోక్సభ స్థానాలకు కానివ్వండి, మరి సమయం చాలా తక్కువగా ఉంది. అభ్యర్థుల విషయంలో ఏ పార్టీ అంటే మీరు అనుకుంటున్నట్లుగా ముందున్నారా, వెనుకున్నారా, సేఫ్ జోన్ లో ఉన్నారా లేదా? అలాగే కాంగ్రెస్ తో ఎలా ఉండబోతోంది టీడీపీ వ్యూహం? అసలు కాంగ్రెస్ సపరేట్ వెళుతుందా? ఈ 2 పార్టీల విషయంలో మాత్రం మెయిన్ సందిగ్ధత అయితే నెలకొని ఉంది. మీరు చెప్పిన అంశం చాలా స్పష్టంగా చెప్తున్నాం అమ్మా. రాష్ట్రంలో ఎక్కడా కాంగ్రెస్ పార్టీతో పొత్తులుండవు. మేము నేరుగానే ఎలక్షన్ కి వెళ్తున్నాము. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు కాంగ్రెస్ పార్టీ పోటీ చేసుకుంటారు. అయితే మీరన్నారే ఎలక్షన్ కి టైం తక్కువగా ఉందని చెప్పారు. సమాజమే దేవాలయమే, ప్రజలే మా దేవుళ్ళు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు, మామగారు రామారావు గారు పార్టీ నిర్మించిన ఈ పార్టీలో ఎప్పుడు ఎన్నికలకు వచ్చిన సిద్ధంగా ఉండడానికి రెడీగా ఉన్నాం. అయితే బీజేపీ చాలా కుట్రపూరితమైన రాజకీయాలు చేసింది కాబట్టి ఎన్నికల షెడ్యూల్ టైం చాలా తక్కువ పెట్టింది. అయినా సరే ఫేస్ చేస్తాం. దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం ఖచ్చితంగా తెలుగువాడు నడుము బిగించాడు. ఖచ్చితంగా ఈ బీజేపీ పార్టీని ఓడగొట్టే వరకు ఎంత టైట్ షెడ్యూల్ పెట్టినా, అసలు 28 నామినేషన్ అంటారు, 30 తేదీ విత్డ్రా అంటారు, రేపు నెక్స్ట్ 11 తేదీ ఎన్నికలు అంటున్నారు. అంటే ఎంత టైట్ షెడ్యూల్ పెట్టినా సరే తెలుగుదేశం పార్టీ సిద్ధహస్తంగా ఉంది. క్యాడర్ అంతా అలర్ట్ చేశాము. ఖచ్చితంగా కుట్ర రాజకీయాలకు తిప్పు కొడతాము. వీళ్ళ కుట్రలో భాగంగానే ఈ రోజు టైం కూడా షెడ్యూల్ తగ్గించేశారు. చాలా మీటింగ్లు ఎన్నికల సందర్భంగా ఏర్పాట్లు చేసుకోవాల్సిన చాలా మ్యూజిక్లన్నీ కూడా తక్కువ చేశారు. ఎలక్షన్ నువ్వే మారుతావు,
నువ్వు బీజేపీ మోకాలు బీజేపీ పార్టీకి ఇద్దరు ఎమ్మెల్యేలు ద్రవ్యాలు పెట్టుకున్నావు ఏం చెప్తున్నావు నువ్వు ఎవరు బెదిరిస్తావు నువ్వు నీ ఇంట్లో బెదిరించుకోవు శ్రీనివాస్ చౌదరి గారు మనం స్కెడ్యూల్ గురించి మాట్లాడుతున్నాం పార్టీలకి ఎంత వరకు ఇక్కడ సమయం ఉన్న దాని గురించి మాట్లాడుతున్నాం ఒక విషయం అండి ప్రకాష్ రెడ్డి గారు బీజేపీ కుట్ర రాజకీయాలు ఇవే ఈసీని మొబిలైజ్ చేసింది ఈసీని మోసం చేసింది రాష్ట్రాన్ని మోసం చేయాలని దేశాన్ని మోసం చేయాలని కూర్చునింది కాబట్టి బీజేపీని ఓడగొట్టి తీర్థం బీజేపీ ఇన్ఫ్లుయెన్స్ కాదు ప్రకాష్ రెడ్డి గారు తీవ్రమైన వ్యాఖ్యలు బీజేపీ ఎవరైనా ప్రకాష్ రెడ్డి ఎక్కడొచ్చాడైనా ఆయన ఎక్కడ రాజకీయాలు పనిచేస్తాడా తెలుగుదేశం పార్టీ భిక్ష వేస్తే బతికింది బీజేపీ పార్టీ బిచ్చగాని నువ్వు కనిపి ఏమాత్రం బిచ్చగాని నీ సంగతి తెలుస్తాం నీ ఎంత చూస్తాం బీజేపీ పార్టీని తరిమి కొడతాం ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ లేకుండా తరిమి కొడతాం మేము చూసుకుందాం చూసుకుందాం నీ వాళ్ళైతే చూసుకుందాం తెలుసుకుందాం నువ్వు ప్రకాష్ రెడ్డి గారు తీవ్రమైన వ్యాఖ్యలు మీరు చేయొద్దు ఇది ఎన్నికల కూడా సంబంధించి మాట్లాడుతున్నాం రైట్